లోకేష్ గారు కనుక వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే సహజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరగబోయే మార్పులు ఏ రకంగా ఉండొచ్చు? ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం, అవును, రాజకీయాలకు సంబంధించింది. ప్రభుత్వంలో ఏదో జరుగుతుంది, ఏమి జరగదు. ప్రభుత్వం జరగకపోవచ్చు. అంటే ఇక్కడ రాజకీయ పార్టీలో ఎప్పుడైతే లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతాడో కంప్లీట్ గా ఆ పార్టీలో మొత్తం న్యూ జనరేషన్ చేరుతాడు. ఓకే, అంటే చంద్రకారు విజయ్ టీం ఎవరైతే యంగర్ జనరేషన్ పార్టీలో ఉన్నారో సామాజిక వర్గాల వారీగా వాళ్లకు ఆ పార్టీ కమిటీలలో స్థానం దక్కుతుంది. సీనియర్లు చంద్రబాబు నాయుడు గారు జస్ట్ మెంటార్స్ గా ఉంటారు, సలహాలు సూచనలు ఇవ్వడానికి. మిగతా లోకేష్ టీం ఏదైతే ఉన్నారో వాళ్ళందరితో ఆ బాడీని కూడా మంచి క్రియేట్ చేసుకొని న్యూ జనరేషన్ న్యూ థాట్స్ తో కొత్త జనరేషన్ అంటే ఇంకో 40 ఏండ్లకు పార్టీని నడపగలిగే టీమును తయారు చేసుకుంటారు. సో మహానాడు యువరత్నాన్ని ఎక్కించబోతుంది అంటారు. అంతే, యువరక్తాన్ని ఎక్కించుకుంటారు. ఇంకా యువకులే ఉంటారు, ఇంకా నడపాల్సింది వాళ్లే కదా. అవును, ఈనాడు చంద్రబాబు గారు చాలా యాక్టివ్ గా పార్టీ నడిపారు, రాబోయే కాలంలో అంతే యాక్టివ్ గా పార్టీని ముందుకు తీసుకెళ్ళారు. అవును, కాబట్టి ఎవరికైనా కూడా అది సహజంగా వస్తుంది. ఆయన ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి, లోకేష్ అనే వ్యక్తి ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ మనకు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నాడు. రేపు పార్టీని నడపబోతున్నాడు. ప్రభుత్వం చంద్రబాబు గారు చూసుకుంటారు, పార్టీని వ్యవహారాలన్నిటిని కూడా లోకేష్ చూసుకునే అవకాశం.